మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ట్రైనింగ్ ఉంది, మందుగుండు సామగ్రి ఉంది, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకుంది అని చెప్తుంటే దాని మీద కొట్టాం. ఎందుకంటే ఇందాక పరమేశ్వర్ గారు కూడా చెప్పినట్టు వాళ్ళు దాటాల్సిన రేఖలని దాటిపోయారు కనుక వాళ్ళకి ఏ శిక్ష వేయాలి అన్నది ప్రభుత్వము ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి విస్పష్టంగా ఉన్నది. ఉపేక్షించే సమస్య లేదని చెప్పి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2019లో బాలాకోట్లో ఒక తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇచ్చాం. దాని నుంచి వాళ్ళు నేర్చుకోలేదు. ఒక 3-4 ఏళ్ళు ఆర్టికల్ 370 రద్దయిపోయిన తర్వాత ప్రజలు అందరూ మమేకం అయిన తర్వాత కూడా, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళకు బుద్ధి రాలేదు. ఎందుకంటే ఆ నీచమైన జాతి, ఆ దేశం అటువంటిదే, అది అందరికీ తెలుసు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాదు. కనుక వాళ్ళకి చెయ్యాల్సినటువంటి శాస్త్రి తగిన రీతిలో చెయ్యాలి అన్నది కృత నిశ్చయంతో పెట్టుకున్నారు. మన దగ్గర ఉన్నవి ఒక్కొక్కటిగా ఎవరు ప్రపంచంలో వాళ్ళకి సహాయం, ఇందాక మీరు అన్నారు చైనా సహాయం ఏం చేయదండి. చైనా సహాయం చేయదు, టర్కీ చేయదు. ఎందుకు? పాకిస్తాన్ ఎంత నీచమైన దేశమో వాళ్ళకి అర్థమైంది పహల్గాం తర్వాత. అందుకని సో వాళ్ళకి ఎటువంటి సహాయం రాదు. చూస్తున్నాడు, విలువెల్లాడిపోతారు ఇంకో వారం 10 రోజులు అయిపోతాయి. ఫస్ట్ పాయింట్. రెండవది, మనము చాలా జాగ్రత్తగా టెర్రరిస్ట్ క్యాంప్స్ కొట్టాం. వాళ్ళు దేన్ని కొట్టాలి? వాళ్ళు ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే మన దగ్గర ఏదైనా అంతర్జాతీయ సూత్రాలకి విరుద్ధంగా నడుస్తున్నటువంటి కార్యకలాపాలు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. కానీ వాళ్ళకి అలా కాదు. 24 గంటలు సగం టెర్రరిస్టే వాళ్ళ దేశం చుట్టూ. కనుక మనం చాలా టార్గెట్ గా కొట్టిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి రిటాలియేట్ చేయాలి కదా, లేకపోతే అక్కడ ప్రజలు చంపేస్తారు వాళ్ళని. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ పక్కన పెట్టండి, ప్రజలు చంపేస్తారు వాళ్ళని. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ తో ఓడిపోతే అక్కడున్న నీచమైన జాతి ప్రజలు ఏం మాట్లాడతారు? అరే మనం భారత్ తో ఓడిపోయామని అన్నట్లా హిందువులతో ఓడిపోతున్నాం మ్యాచ్ అంటున్నారు. ప్రతిదానికి మతాన్ని కలుపుతున్నారు. వాళ్ళ ఆర్మీ చీఫ్ సిగ్గు ఎగ్గులేని వాడు హిందువులు వేరు, వాళ్ళ సంగతి చూడాలన్నట్టు మాట్లాడిన తర్వాతే ఈ ఉగ్రదాడి మొదలైంది. అంటే 24 గంటలు భారతదేశాన్ని ఎంత బాధాకరంగా ఇబ్బంది పట్టాలో అన్న టార్గెట్ లో ఉన్నారు. మనము ఉగ్రవాద శిబిరాలు కొట్టారు, మరి వాళ్ళు ఎక్కడ కొట్టాలండి? ఏదో ఒక రిటాలియేట్ చేయాలి. దేని మీద చేయాలి? సామాన్య పౌరుల మీదన్నా అటాక్ చేయాలి, లేదా మిలిటరీ మీదన్నా అటాక్ చేయాలి. ఈ రెండిటి మీద అటాక్ చేస్తే ప్రపంచంలో ఇంకా దోషిగా నిలబడతారు. మనకి వాళ్ళ మీద చాలా తీవ్రంగా విరుచుకుపడే అవకాశం దొరుకుతుంది. మనం జాగ్రత్తగా ఉచ్చులోకి లాగుతున్నాము, వాళ్ళు ఆ ఉచ్చులో పడుతున్నారు. ఇవాళ ట్రైలర్ చూడండి, 2 రోజుల తర్వాత మనము వాళ్ళు అటెంప్ట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్, ముఖ్యంగా S-400 అండ్ ఆకాశ్ సిస్టమ్స్ తో వాళ్ళ ప్రతి కౌంటర్ ని 1-2 మిసైల్స్ వచ్చి పడి ఉండొచ్చు, కానీ 90% నిర్వీర్యం అయిపోయాయి, తుక్కుతుక్కుగా అయిపోయాయి. తర్వాత ఏం చేశాము? మన డ్రోన్స్ తో, ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రోన్స్ ఎంత గొప్ప భూమిక నిర్వర్తిస్తాయంటే విలువైన ప్రాణం పోకుండా పైలట్లది, అవి మాత్రమే వెళ్ళి రాడార్స్ కి దొరకవు, చిన్న పక్షుల్లాగా లోపలికి వెళ్ళిపోయి అవలీలగా ఎక్కడెక్కడైతే టార్గెట్స్ మనం, అంటే మనకి దగ్గరగా ఉన్న సిటీ లాహోర్, సో లాహోర్ మీద విరుచుకుపడాయి. లాహోర్ ని రేపు ఆక్రమించాలని అనుకుంటే ముందు ఎయిర్ డిఫెన్స్ ని నాశనం చేయాలి. ఎగ్జాక్ట్ గా అదే పని చేశాము. అట్లా మనము జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి మనకున్న శక్తి సామర్థ్యాలని కొద్ది కొద్దిగా చూపిస్తున్నాం. ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు తప్పు చేసే దిశగా మనము వాళ్ళని నెడుతున్నాము. ఏంటండి తప్పు? మన మిలిటరీ టార్గెట్స్ మీద, మన సివిలియన్ టార్గెట్స్, సామాన్య ప్రజల పైన వాళ్ళు కనుక మళ్ళా చేస్తే వాళ్ళ అంతం చూసే విధంగా మనం ప్రణాళిక రచిస్తున్నాము. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మన ఉచ్చులోకి దిగుతారు. వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళని ఎన్ని రకాలుగా మనం చేయొచ్చో అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా అదే విధంగా చేస్తాము. ఎవ్వరూ మనల్ని వేలెత్తి చూపించలేరు. ఆ దిశగా ప్రణాళిక జరుగుతుంది. ఆ దిశగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆ ప్రణాళికని తన యుద్ధ తంత్రం ద్వారా ఈ 3 త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి అద్భుతమైనటువంటి బాహుబలి సినిమా చూపిస్తున్నారు. ఇంకా చాలా ఉంది, మనం చూస్తాం. సరే, ఇవన్నీ ఇంకా ట్రైలర్ లాగానే కనిపిస్తా ఉన్నాయి. అసలు ఇంకా మొదలవ్వనే లేదు. ఎక్కడ ఇంకా అలాంటి సూచనలు కూడా కనబడట్లేదు. ఇప్పుడప్పుడే అసలైనటువంటి యుద్ధాన్ని భారత్ మొదలెడుతుంది అనేటువంటి అంశాలు కూడా నాకైతే ఇక్కడ కనబడట్లేదు. ఇవన్నీ జస్ట్ ఏదో అంటే వాళ్ళు అనాలోచితంగానో దిక్కు లేకుండానో మన మిలిటరీ టార్గెట్స్ పైన చెయ్యి వేయటానికి సాహసించిన, అన్యాయంగా అమాయకమైన పౌరుల్ని చంపడానికి. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది అనుకుందాం. సో మనము ఆయుధాలతో, అంటే నువ్వు మిలిటరీ మీద కొట్టు, నీ మిలిటరీ మీద నేను కొడతాను, లేదు నేను నీ ఉగ్రవాద శిబిరాల మీద కొడతాను, నువ్వు ఇక్కడ మరి దేని మీద కొడతావు?
అంతర్జాతీయ రూల్ ప్రకారము మన ఉగ్రవాద శిబిరాలని మనం రక్షించుకోవడానికి కొట్టచ్చు. అవును. కానీ ఇక్కడ వాళ్ళకి ఏముంది కొట్టడానికి? ఉమ్. కొడితే మిలిటరీని కొట్టాలి,